పశ్చిమాసియాలో ఈ అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పెరిగింది అనే సాకు చూపి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధర పెంచింది, వంట గ్యాస్ ధర పెంచింది, కమర్షియల్ గ్యాస్ ధర పెంచింది. పెట్రోలు డీజిల్ ధరలేమో ఇటీవల 4 సార్లు పెంచింది. మే 15న ఒకసారి, మే 19న రెండవసారి, మే 23 మూడవసారి, మే 25 నాలుగవసారి పెంచడం జరిగింది. ఈ 4 సార్లు పెంపు కలిసి లీటర్ పెట్రోల్ మీద, లీటర్ డీజిల్ మీద 8 రూపాయలు పెంచింది. అదేవిధంగా వంట గ్యాస్ ధర 2 సార్లు పెంచింది. మార్చి 7న ఒకసారి, జూన్ 7న ఒకసారి, 2 దఫాలు కలిసి ఒక్కొక్క సిలిండర్ మీద 89 రూపాయలు పెంచింది. ఇక కమర్షియల్ గ్యాస్ మీద 4 సార్లు పెంచింది. 4 సార్లు కలిపి ఒక్కొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 1390 రూపాయలు పెంచింది. ఇదంతా ఏ నేపథ్యం జరిగింది? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగింది, పశ్చిమాసియా యుద్ధం వల్ల అనే కారణం చూపి, సాకు చూపి పెంచడం జరిగింది. మరి ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పడిపోయింది. $120 నుండి $83 తగ్గిపోయింది. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తగ్గించాలి కదా, ఇక్కడ పెట్రోలు డీజిలు వంట గ్యాసు కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించాలి కదా. అక్కడ తగ్గింది కాబట్టి పెంచినప్పుడేమో పెంచారు, మరి తగ్గినప్పుడు తగ్గించాలి కదా. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద లీటర్కు పెంచినటువంటి 8 రూపాయలను, వంట గ్యాస్ మీద సిలిండర్ మీద పెంచినటువంటి 89 రూపాయలను, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద పెంచినటువంటి ఆ 1390 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలి, తగ్గించాలి, అవి తొలగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, యుద్ధం ముగియడం. ఇది ప్రపంచానికి, భారతదేశంతో పాటు ప్రపంచానికి ఇది చాలా స్వాగతించదగ్గ విషయం, ఇది హర్షణీయమైనటువంటి విషయం. ఇక మూడవ అంశం, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మీద నిన్న రాజస్థాన్ జైపూర్లో కొందరు దుండగులు దాడి చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇది అప్రజాస్వామికం, ఇది నిరంకుశత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా, గాంధేయ మార్గంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు, తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ హక్కును కాలరాయడం అంటే ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది నిరంకుశత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.